హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈ రోజు మన ఛానల్లో పప్పు ఆనపకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే కందిపప్పు యూస్ చేస్తున్నానండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 2 టమాటాలు, ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఆనపకాయ అయితే ఒక పెద్ద తీసుకున్నాను. ఇవన్నీ అయితే కనుక నీట్గా కోసి కడిగి పెట్టుకోవాలి. ఈ లోపు పప్పు అయితే కుక్కర్లో వేసి కడిగి పెట్టుకోవాలన్నమాట. ఈ కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ అయితే కనుక కుక్కర్లో అయితే మనం ఫస్ట్ అయితే వేసుకుందాము. ఇట్లా సన్నగా అయితే తరుక్కోవాలి ఉల్లిపాయలు మరియు టమాటాలు కూడా. సో నేనైతే కనుక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలానే 1 స్పూన్ ఉప్పు అయితే కనుక వేసుకున్నాను అనమాట. వేసుకొని కుక్కర్ అయితే కనుక స్టవ్ వెలిగించుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే 4 విజిల్స్ అయిపోయాక తీసి చూస్తే కనుక ఇలా అయితే ఉడికిపోయిందనమాట. ఆనపకాయలు అలానే పప్పు మొత్తం అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి. ఈ లోపు అయితే పోపు దినుసులు అయితే రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పోపులు మరియు జీలకర్ర అనమాట. సో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు ఆయిల్ పొయ్యి మీద కొంచెం పెట్టుకోవాలన్నమాట. తాలింపుకి పెట్టుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయించుకున్నాక తర్వాత మిగతా పోపు దినుసులు కూడా వేసుకున్న తర్వాత అవైతే కొంచెం బ్రౌనిష్ రంగు వచ్చిన తర్వాత అయితే మనం అయితే కుక్కర్లో ఉన్న పప్పుని దీనిలోకి అయితే వంపుకొని ఇలా అయితే మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం ఉప్పు అయితే చూసుకోవాలి. కారం అయితే సరిపోదు, కానీ ఉప్పు అయితే కొంచెం ఎక్కువ తక్కువ అవుద్ది కదా, ఉప్పు అయితే మనం చూసుకోవాలన్నమాట. సో చూసుకున్న తర్వాత ఉప్పు సరిపోతే కనుక ఓకే, సరిపోకపోతే మరి కాస్త ఉప్పు వేసుకొని టేస్ట్కి తగినంత అయితే మనం చూసుకొని వేసుకోవాలి. అలా అయితే ఈ పప్పు ఆనపకాయ ఫేవరెట్స్ ఎంతమంది ఉన్నారో మనకైతే ఈ వీడియో చూసాక కింద అయితే కమెంట్ చేయండి. సో ఈ పప్పు ఆనపకాయ అయితే ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చింది కదా, అందరి ఇంట్లో మాగాయలు ఉంటాయి. సో ఈ పప్పు ఏ కాంబినేషన్ అయినా సరే మాగాయ వేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.